హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ ఏం చేస్తున్నారు? సమ్మర్ హాలిడేస్‌లో బాగా ఎంజాయ్ చేస్తున్నారా? అందరూ పిల్లలతో ఇల్లంతా చిందరవందరగా గందరగోళంగా ఉండిపోయి ఉంటుంటది అందరి ఇల్లులు. ఎందుకంటే లేచిన దగ్గర నుంచి పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి ఆ గోలను కూడా బాగా తట్టుకోవాలి మనం. సో వాళ్ళ గోలతో పాటు మన పనులతో మనం చాలా బిజీగా ఉంటాము. సో ఈ టైంలో గనక మన ఇంటికి గనక ఎవరైనా చుట్టాలు వస్తే గనక మనం ఎలాగా ప్లాన్ చేసుకోవాలి అన్నది నేనైతే ఈ వ్లాగ్‌లో మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఇక్కడైతే నేను మెల్లగా అన్నీ సర్దుకుంటా ఉన్నాను. నేను ఎవరైనా ఇంటికి వస్తున్నారు అంటే ఒక 1 ఆర్ 2 డేస్ నుంచి ప్లాన్ చేసుకుంటాను. ఎందుకంటే వాళ్ళు వచ్చే టయానికి అన్నీ కూడా మనం రెడీగా ఇంట్లో అమర్చుకోవాలి. ఒకసారి మంత్ ఎండింగ్ అట్లా వచ్చారనుకోండి, మన ఇంట్లో అన్నీ ఒక్కోసారి ఉండొచ్చు, ఉండకపోనూవచ్చు. సో అందుకని ముందే నేను ప్లాన్ చేసుకోవడానికి అని చెప్పేసి అన్నీ అరేంజ్ చేసుకుంటా ఉంటానన్నమాట. సో అంతేకాకుండా మనకు వచ్చే గెస్టులను బట్టి కూడా మనం ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎవరైనా కనుక ఓన్లీ లంచ్కి వచ్చేటైతే ఆ లంచ్కి కావాల్సిన అన్నీ చూసుకోవడం, మార్నింగ్ అంతా కొంచెం క్లీనప్ చేసుకోవడం, వాళ్ళు వచ్చే టైంకి మన లంచ్ ఒక్కటి ప్రిపేర్ చేస్తే సరిపోతుంది. సో అలా కాకుండా మనకి ఎవరైనా స్టే చేసే వాళ్ళు ఉంటారు కదా, మన బంధువులు ఉంటారు, ఒక 2 రోజులు 3 రోజులు వచ్చి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా. సో అలాంటప్పుడు మనం ఎలా ప్లాన్ చేసుకోవాలి అనే వీడియో అయితే నేను షేర్ చేస్తాను. సో మా ఇంటికి ఎవరు వస్తున్నారు ఏంటి అనేది నేను వీడియో లాస్ట్లో మీతో చెప్తాను. సో అప్పుడైతే మన వీడియో చూసేస్తూ ఉండండి. మన వీడియోని కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. సో నేనైతే ఇక్కడ ఇల్లంతా సర్దుతున్నానండి. పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారు కదా, ఎన్నిసార్లు సర్దినా కూడా టైం సరిపోదనమాట. అంటే వాళ్ళు ఏదోటి మనం సర్దినా కూడా వాళ్ళు ఏదోటి పడేస్తూనే ఉంటారు కదా. సో అందుకని నేనైతే మామూలుగా వర్కింగ్ డేస్లో 1 ఆర్ 2 టైమ్స్ సర్దేదాన్ని. ఇప్పుడైతే 4-5 టైమ్స్ సర్దాల్సి వస్తుంది. పెట్టిన వస్తువు పెట్టిన చోట ఉంచరనమాట. సో మా వాళ్ళైతే క్రికెట్ అవి ఇవి ఇంట్లోనే ఆడేస్తూ ఉంటారు హాల్లోనే. అందుకని ఇంకా నేను ఆ వస్తువులు ఇటువైపు అంటే అటు ఇటు అన్నీ ఉన్నాయి అనమాట. మిక్స్ చేసేసారు. సో దానికోసమని నేనైతే ఎక్కడ వస్తువులు అక్కడ అరేంజ్ చేస్తూ ఉన్నాను. మరి ఇంటికి వచ్చే వాళ్ళకి చూడంగానే ఇల్లు కూడా బాగుండాలి, నీట్గా ఉండాలి కదా. అందుకని నేనైతే టీవీలో వీడియోస్ పెట్టుకొని చూసుకుంటా నేను కూడా అలాగే చేస్తూ ఉన్నాను అనమాట. సో ఇక్కడైతే మా ఇంటికి వచ్చేవాళ్ళు ఒక 2-3-4 డేస్ అలాగ ఉండేవాళ్ళు వస్తున్నారు కాబట్టి నేనైతే ముందుగానే బెడ్షీట్స్ అన్నీ క్లీన్ చేసేసుకొని అంతా అరేంజ్ చేసిన. మొన్న మీరు మన వేరే బ్లాగ్లో చూసాను కదా, బెడ్షీట్స్ అన్నీ క్లీన్ చేశాను, వాష్ చేసేసాను కదా. సో వాష్ చేసినవి అన్నీ కూడా మొత్తం చక్కగా నీట్గా అరేంజ్ చేసేసుకున్నాను. సో అన్నీ కొంచెం అరేంజ్ చేసుకొని కొంచెం డస్టింగ్ అనిపించింది. కొంచెం నాకు కొన్ని ప్లేసెస్ డస్ట్ అనిపిస్తే సో వాటి వరకు కొంచెం పైపైన క్లీన్ చేద్దామని చెప్పేసి కొంచెం లైట్గా క్లీన్ చేస్తా ఉన్నమాట. ఓన్లీ పైపైన అనమాట. డీప్ క్లీనింగ్ అయితే ఏం కాదు. సో నేనైతే డైనింగ్ టేబుల్ దగ్గర కొంచెం డస్ట్ అనిపించేసి చైర్స్ కొంచెం మనం డైనింగ్ టేబుల్ దగ్గర అందరు కూర్చుంటారు కదండి లంచ్ చేసేప్పుడు కానీ డిన్నర్కి కానీ అని చెప్పేసి సో అవైతే క్లీన్ చేసుకుంటా ఉన్నాను. డస్ట్ అయితే నేను క్లీన్ చేస్తున్నాను, కానీ ఎందుకంటే సమ్మర్ కదా బాగా డస్ట్ వస్తుంది, గాలి ఎక్కువ వస్తుంది అనమాట మాకు. ఈవినింగ్ టైంలో గాలి ఎక్కువ రావటం వల్ల ఎక్కువ డస్ట్ అనిపిస్తుంది. సో ఇంక అందులో పిల్లలు ఇంట్లో ఉంటారు, ప్రతిదీ ఎక్కడ పడితే అక్కడే పడేస్తారండి. అందుకని చెప్పేసి నేను ఇంకా మళ్ళీ ఒకసారి క్లీన్ చేసుకుందాం అని చెప్పేసి ఇవన్నీ క్లీన్ చేస్తూ ఉన్నాను అనమాట. పైన డీప్ క్లీనింగ్ అయితే కాదు, మామూలుగా నేనైతే బెడ్షీట్స్ అన్నీ క్లీన్ చేసి ఇంకా డైనింగ్ టేబుల్ దగ్గర క్లాత్స్ అన్నీ వేసేసుకొని అవైతే అరేంజ్ చేసేసుకుంటా ఉన్నాను. సో ఇక్కడైతే నేను క్లీన్ చేయటం అయిపోయిందనమాట. సో అంత మటుకైతే ఇల్లు క్లీనింగు కొంచెం రీఅరేంజ్ చేసేసుకున్నాను, వస్తువులన్నీ కూడా ఎక్కడ ఉండాల్సినవి అక్కడ. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇంటికి వచ్చే వాళ్ళకి మనకి టవల్స్ కానీ వాళ్ళకి బట్టలు కానీ, బట్టలు అంటే వాళ్ళు ఆల్రెడీ తెచ్చుకుంటారు. జెంట్స్ అయితే కనుక మన ఇంట్లో లుంగీలు పంచెలు అలా ఇస్తాం కదా. సో అందుకని నేను వాష్ చేసే ఉన్నాను అనమాట. నాకు ముందే తెలుసు కదా, 2 రోజుల ముందే తెలుసు అనమాట వాళ్ళు వస్తున్నారు అని. అందుకని చెప్పేసి నేను టవల్స్ బెడ్షీట్ కూడా అంతా అరేంజ్ చేసి పెట్టేసుకున్నాను. సో నాకు కావాల్సిన పంచెలు లుంగీలు అవి చూసుకుంటున్నాను అనమాట. వాళ్ళకి జెంట్స్ అయితే కావాలి కదండి, లేడీస్ అయితే ఎవరి శారీస్ ఎవరి సైజులు వాళ్ళే ఉంటాయి కాబట్టి సో వాళ్ళే ఓకే. సో నేనైతే ఇక్కడ అన్నీ రెడీగా మంచం మీద పెట్టేసుకుంటున్నాను. ఎందుకంటే నేను వాళ్ళు వచ్చిన తర్వాత హడావుడిగా ఉంటాను, పని టైంలో నేను పెట్టడం మర్చిపోతాను అనమాట. సో ఇక్కడైతే మొత్తం అరేంజ్ చేసి పెట్టేశాను.
బెడ్షీట్ కూడా చక్కగా నీట్గా సర్దేసేసి పిల్లో కవర్స్ వేసేసి బెడ్షీట్ అంతా పట్టుకోవడానికి కూడా మరి అంత నీట్గా బాగుండాలి కదా, డస్టింగ్ ఏమీ లేకుండా ఉండాలని చెప్పేసి ఇక్కడైతే అన్నీ రెడీగా పెట్టేసాను అనమాట. బెడ్షీట్ కూడా చక్కగా సర్దేసేసి పెట్టాను. సో నెక్స్ట్ వచ్చేసరికి నేను చేసే ఇంకో పైన ఏంటంటే సోపు. సో ఎవరు వచ్చినా సరే ముందు ఫేస్ వాష్లు కానీ డైలీ ఒక గెస్ట్ అయినా సరే కాళ్ళు మొహం కడుకోవడానికి వెళ్ళమంటాం కదా, ఉండే వాళ్ళైతే కంపల్సరీగా మనం సోప్స్ అవన్నీ అరేంజ్ చేసుకోవాలి కాబట్టి సో వచ్చే వాళ్ళకి నేనైతే ఒక కొత్త సోపు తీసి మేము యూజ్ చేసేది కాకుండా ఒక కొత్త తీసి బాత్రూంలో అలా పెట్టేసేసి రెడీగా ఉంచుతాను. అంతేకాకుండా మనకి మెయిన్గా బాత్రూమ్స్ కూడా వాష్రూమ్స్ కూడా అంతా క్లీన్ చేసి పెట్టేస్తాను. సో దాంట్లో ఎయిర్ ఫ్రెష్ మామూలుగా రూమ్ ఫ్రెషనర్స్ ఉంటాయి కదండి, సో బాత్రూమ్ ఫ్రెషనర్ కూడా పెట్టేసి తెచ్చేస్తాను. సో ఆ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా వచ్చేవాళ్ళు స్టే చేసే వాళ్ళైతే కంపల్సరీగా మన బ్రేక్ఫాస్ట్ స్నాక్స్ ఇవి ముందే అరేంజ్ చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి నేనైతే ఇడ్లీకి ఒక 3-4 రోజులు సరిపడా ఇడ్లీకి దోశకి వేసేస్తున్నాను. సో రెడీగా పెట్టేసుకుంటే వాళ్ళు వచ్చేదానికి మనం మార్నింగ్ ఏం చేయాలి అని హైరాణ పడకుండా చక్కగా ప్రశాంతంగా మనకి అన్నీ రెడీగా ఉంటాయి కాబట్టి మనం యూస్ చేసుకోవడానికి బాగుంటుంది. సో అందుకని చెప్పేసి నేను మార్నింగ్ వాళ్ళు వచ్చే ముందు రోజే అన్నీ రెడీగా పెట్టేస్తాను. దోశ పిండి ఇడ్లీ పిండిలు అన్నీ రెడీగా పెట్టుకున్నా. సో ఇక్కడైతే నేను నా మెజర్మెంట్ ఆపేసానండి, ఎందుకంటే వచ్చేవాళ్ళు మనం తిన్నట్టు వాళ్ళు తినాలి కదా. సో అందుకని జనరల్గా మనం టేస్టీగా ఉండడానికి ఇడ్లీ దోశ ఏ విధంగా అయితే మెజర్మెంట్లు వేస్తాం 1:3 రేషియో వేసుకుంటాం కదా. సో గ్రైండర్ అయితే కనుక ఇడ్లీకి 1:3 వేస్తాను. సో ఈ దోశ పిండి కూడా 1:3 రేషియో వేసేసుకుంటాను. సో ఇలాగా ఇడ్లీకి దోశకి రెడీగా చేసి పెట్టుకున్నాను. సో ఇంటికి వచ్చే వాళ్ళకి ఎక్కువ సాటిస్ఫై అయ్యే విషయం ఏంటంటే ఫుడ్. సో ఫుడ్ మనం ఎంత మంచిగా ఫుడ్ పెడితే వాళ్ళు అంత సాటిస్ఫై అవుతారు. ఏదైనా చెప్తారు కదా, ఇప్పుడు మన పెళ్ళి ఎంత ఘనంగా చేసినా ఎక్కడ అడుగుతారంటే భోజనాలే బాగున్నాయి, ఇంత వెరైటీ పెట్టారు, ఇన్ని బాగున్నాయి అంటారు కదా. సో మన వచ్చిన వాళ్ళకి కడుపు నిండా పెట్టడం మన బాధ్యత కాబట్టి సో అందుకని ముందే అరేంజ్ చేసి పెట్టుకుంటే మనకి బాగుంటుంది, వాళ్ళకి కూడా వచ్చిన వాడు తృప్తిగా భోజనం చేస్తే మనకి హ్యాపీగా ఉంటుందన్నమాట. సో దానికోసం అయితే సో ఇక్కడైతే నేను అన్నీ అరేంజ్ చేసేసుకొని అంత క్లీన్ చేసేసి అవి కూడా వాష్ చేసుకొని డైరెక్ట్గా బియ్యం అయితే నేను ముందే వాటర్తో ఒక 4-5 టైమ్స్ ఇక్కడే కడిగేస్తానండి. కడిగేసేసి తర్వాత మంచినీళ్ళు పోసేసుకొని నానబెట్టేసుకుంటాను. సో ఎందుకంటే ఒక ఆంటీ చెప్పారన్నమాట, ముందు కడిగి పెట్టుకుంటే మంచిది, దానిలో ఉన్న సత్తవంతా పోతుంది తర్వాత కడిగితే అని అన్నారు. ఎప్పుడో నేను పెళ్ళైన కొత్తలో అనమాట, నాకు పెళ్ళైన కొత్తలో. సో అందుకని చెప్పేసి అప్పటి నుంచి ముందే కడిగేసేసి దానిలో వాటర్ మంచినీళ్ళు పోసేసి పెట్టేసుకుంటాను. సో నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ వరకే అయిపోయింది ప్లానింగ్. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇంట్లో గ్రాసరీస్ ఉన్నాయా లేదా అని చెక్ చేసుకుందాం అని చెప్పేసి కిచెన్లోకి వెళ్తున్నాను. కిచెన్లోకి వెళ్ళేసి మరి మెయిన్గా మనకు కావాలి కదా, టీ పొళ్ళు, కాఫీ పొళ్ళు, పంచదార, నెక్స్ట్ స్వీట్ ఏమైనా కావాలంటే బెల్లము, కందిపప్పు, ఆయిల్ ప్యాకెట్స్. సో ఇవన్నీ మెయిన్గా ఉండాలి కాబట్టి సో నేనేంటంటే మంత్లీ మన గ్రోసరీస్ తెచ్చుకుంటాము. ఆ గ్రోసరీస్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం వెతుక్కోవాల్సి వస్తుంది కదా. అంటే నేను తెచ్చిన గ్రోసరీస్ ఉన్నాయా లేవా, టిఫిన్స్ కానీ సపోజ్ ఎప్పుడైనా ఉప్మా చేసుకోవాలన్నా లేదంటే స్నాక్స్ ఏదైనా చేసుకోవాలన్నా నాకు బియ్యం పిండి ఉందా లేదా, గోధుమ పిండి ఉందా లేదా అని అన్నీ ఒక్కసారి చెక్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మనం డైలీ యూజ్ చేస్తూ ఉంటాం, మంత్ ఫస్ట్ స్టార్టింగ్లో తెచ్చుకోవాలి కాబట్టి ఈ లోపల అయిపోవచ్చు కదా, బై మిస్టేక్ ఏదైనా మిస్ అవుతుందేమో అని చెప్పేసి నేను ఇంకా చెక్ చేసుకున్నాను అనమాట. ఇవన్నీ చెక్ చేసుకొని ఆ తర్వాత అవన్నీ నోట్ చేసుకొని ముందే తెప్పించి పెట్టేసుకుంటాను అనమాట. సో ఆ తర్వాత మనకి నెక్స్ట్ వచ్చేసరికి ఫుడ్ విషయమే కాబట్టి వెజిటేబుల్స్ దగ్గర కూడా ఒకసారి చెక్ చేసుకో వెజిటేబుల్స్ అన్నీ ఉన్నాయా లేదా మనకి వంటకి ఈవినింగ్ దేనికైనా సరే కావాలి కాబట్టి సో అవన్నీ చెక్ చేసుకొని సో నాకైతే ఏమైతే కావాలో నాకు ఏమైతే లేవో అవన్నీ ఒక పేపర్ మీద రాసుకొని తెప్పించుకుందాం అని చెప్పేసి మొత్తం గ్రోసరీస్ ఏం కావాలి, ఈ 3-4 డేస్కి నాకు ఇంటికి వచ్చే గెస్ట్లకి ఏమేమి నేను సప్లై అనుకూలంగా ఉండాలి అని చెప్పేసి మొత్తం నోట్ చేసి ముందే రాసి పెట్టేసుకుంటే కనుక మా హస్బెండ్ వచ్చినప్పుడు తెప్పించుకోవచ్చు అని చెప్పేసి ముందే నోట్ చేసి పెట్టేసుకుంటున్నాను అనమాట. సో దీనివల్ల ఏంటంటే మనం వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ ముందు తెప్పించుకుంటే అన్నీ రెడీగా ఉంటే బాగుంటుంది కదా, వాళ్ళ ముందు తెప్పించుకుంటే బాగోదు అనే ఉద్దేశంతో ముందుగా అరేంజ్ చేసుకుందాం అని చెప్పేసి ముందే అన్నీ రాసి పెట్టుకుంటున్నాం అన్నమాట. నేను రాస్తా ఉంటే మా బాబు అనుకుంటా ఉన్నాడు. సో ఈ విధంగా మనం కొన్ని ప్లాన్ చేసుకుంటే వచ్చిన వాళ్ళని మనం సంతృప్తిగా అన్ని విధాలుగా సాటిస్ఫై చేయొచ్చు అనేది నా ఉద్దేశం అనమాట. అందుకని చెప్పేసి ఈ విధంగా కొన్ని ప్లానింగ్స్ చేసుకుంటే ఏదైనా బాగుంటుంది. ప్లానింగ్ లేకపోతే మనకి ఏదైనా కష్టమేనండి. కొంచెం ప్లానింగ్ చేసుకుంటే అన్ని పనులు ఈజీగా అవుతాయి. అంతేకాకుండా ఇలా ప్లాన్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి వర్క్ స్ట్రెస్ అనేది ఎక్కువ లేకుండా ముందే అన్నీ ప్లాన్ చేసుకుంటున్నాం కాబట్టి ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది. మనం వచ్చిన వాళ్ళతో కూడా టైం స్పెండ్ చేయడానికి చాలా స్కోప్ ఉంటుంది.
సో నేనైతే ఇట్లా ప్లాన్ చేసుకుంటాను. ఇంకా కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి డైనింగ్ టేబుల్ దగ్గర నేను నాప్కిన్స్ పెట్టుకుందాం అని చెప్పేసి నాప్కిన్ తీసేసుకొని నాప్కిన్ కూడా అరేంజ్ చేస్తాను. తినగానే చేతులు తుడుచుకుంటారు కదా ఎవరైనా కూడా, సో అది దగ్గరగా ఉంటే బాగుంటుందని చెప్పేసి సో అది కూడా అరేంజ్ చేస్తున్నాను. సో కొన్ని అయితే కంపల్సరీగా మనం అరేంజ్ చేయాలండి. అది ఇంటికి మనం ఎప్పుడు వచ్చే చుట్టాలైనా సరే, ఎప్పుడన్నా వచ్చే గెస్ట్ అయినా సరే మనం ముందుగా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. సో వచ్చిన వాళ్ళ కోసం అని చెప్పేసి డైనింగ్ టేబుల్ మీద వాటరు గ్లాసు అనేది రెడీగా పెట్టేస్తాను. సో కొంతమంది అడుగుతారు, కొంతమంది అడగలేరు కదా, అందుకని చెప్పేసి అవి కూడా నేను పెట్టేసుకుంటామంటే, ఎందుకంటే మనం కూడా పనిలో ఉంటాము. ఆ పనిలో ఉన్నప్పుడు వాళ్ళు మనల్ని అడగలేరు అన్నమాట, లోపలికి రాలేరు. కొంతమంది జెంట్స్ అయితే లేడీస్ ఇంట్లో ఉంటారని చెప్పేసి రారు కదా, అందుకని చెప్పేసి నేను ఇలాగ అన్ని డైనింగ్ టేబుల్ మీద అరేంజ్ చేసి పెట్టేశాను. సో నెక్స్ట్ ఇంకా మార్నింగ్ లేచిన దగ్గర నుంచి మనకు కావాల్సిన పాలు, పెరుగు. సో పాలు ప్యాకెట్లు, పెరుగు అని ముందే రెడీగా చేసి తెప్పించి పెట్టుకుంటాను అనమాట. ఎందుకంటే ఒకసారి వచ్చేవాళ్ళు పెద్దవాళ్ళు అయితే కాఫీలు తాగుతారు, జ్యూస్ అందు సమ్మర్ కాబట్టి జ్యూసులు, మజ్జిగలు అన్నీ ఎక్కువగానే తాగుతాం కాబట్టి సో ఇవి కూడా ముందే అరేంజ్ చేసి పెట్టుకుంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం అనమాట. సో నేను చేసుకునే కొన్ని ప్లానింగ్స్ ఇవ్వండి. అంతేకాకుండా ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి బ్రేక్ఫాస్ట్, మార్నింగ్ టీ, కాఫీలు అవన్నీ ఉంటాయి కదా. సో అవి అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్లోకి మనం ఏది చేసుకున్నా కూడా చట్నీ కానీ కర్రీస్ కానీ కావాలి. కర్రీ అంటే అప్పటికప్పుడు చేసేసుకుంటాం కాబట్టి అది ఇబ్బంది లేదు. సో నేను ఇట్లా పల్లీలు కూడా ఒక డబ్బా నిండా పోసి పెట్టుకుంటాము. ఒక 4-5 రోజులు సరిపడా మార్నింగ్ లేవగానే దోశకి బ్యాటర్ అన్నీ ప్రిపేర్ చేస్తాను. దోశకి కానీ ఇడ్లీ కానీ బ్యాటర్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు చట్నీకి మళ్ళీ మనం పల్లీలు వేసుకునే టైం వేస్ట్ కాకుండా ఉంటుందని చెప్పేసి ముందుగానే నేను చట్నీకి కూడా పల్లీలు ఇలా వేయించేసుకొని ఒక డబ్బాకి పోసి పెట్టేసుకుంటాను. సో ఒక 3-4 రోజులు వచ్చేస్తాయి ఇవి. అంటే ఎక్కువ మంది వస్తే కనుక 1-2 రోజుల కంటే ఎక్కువ రావు. ఒక 2-3 అయితే కనుక ఒక 3-4 రోజులు వస్తాయి. దీంతో మళ్ళీ దానిలో కొబ్బరి అన్నీ యాడ్ చేసుకుంటాం కాబట్టి ఇబ్బంది లేకుండా ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చిన వాళ్ళకి నేనైతే కంపల్సరీగా పప్పు లంచ్లో పప్పు ఉండేట్టుగా చూసుకుంటాను. ఎందుకంటే పప్పు అయితే మనకందరికి కలిసి వచ్చేది. ఎంతమంది ఉన్నా కూడా పప్పు లేకుండా మన భోజనం అనేది కంప్లీట్ అవ్వదు కదా అసలుకి. నలుగురు ఉన్నప్పుడైతే అది బాగా మనకి బెస్ట్ ఆప్షన్ అనమాట. దట్టు ఏంటంటే తొందరగా మనకి అయిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. మన పని కూడా తొందరగా అయిపోతుంది. దట్టు ఏంటంటే అందరికీ ఇష్టమే కాబట్టి పప్పు లేకుండా ఎవరైనా తినం కాబట్టి సో అందుకని చెప్పేసి నేను డైలీ ఎన్ని రోజులు ఉన్నా కూడా పప్పు, సాంబారు, పులుసులు సో ఇవి ప్రిఫర్ చేస్తాను. కంపల్సరీగా అవి ఉండేట్టుగా ప్రిపేర్ చేసుకుంటే మనకి కర్రీస్ పక్కన ఏ కర్రీ కానీ చట్నీ కానీ చేసినా కూడా వాటితో పాటు పప్పు కూడా వచ్చినప్పుడు మనకి కర్రీస్ కూడా ఎక్కువ పట్టకుండా ఉంటాయి. ఒక 1 కేజీ 1/2 కేజీతోనే సరిపోద్ది అనమాట. ఎంతమంది ఉన్నా కూడా పప్పు. సో ఇక్కడైతే నేను ఏం చేశానో మీకు చూస్తున్నారు కదా, పప్పు చేశాను. వంకాయ ఫ్రై చేశాను. వంకాయ ఫ్రై ప్లస్ మార్నింగ్ సాంబార్ కొంచెం పెట్టాను. తర్వాత వచ్చేసరికి ఇది చామగడ్డల ఫ్రై అనమాట. సో ఈ 4 కర్రీస్ చేశాను ఈరోజైతే నేను. సో ఇవైతే నేను చేసుకున్న అరేంజ్మెంట్స్. వచ్చిన వాళ్ళకి పెట్టాలి కదా. సో ఇక్కడైతే డైనింగ్ టేబుల్ రెడీగా పెట్టేసుకున్నాను. డైనింగ్ టేబుల్ నీట్గా పెట్టుకొని సో అన్నీ అక్కడికి పెట్టేసుకుంటున్నాను అనమాట. సో మనం ఏంటంటే కిచెన్లోకి పద్దాకా వెళ్ళి తిరిగి పని లేకుండా ఉంటుందని చెప్పేసి అన్నీ అలా అరేంజ్ చేసుకొని పెట్టేసుకుంటే ఆ టైంకి ఎవరు లంచ్కి వచ్చేసాక ఇంకా వాళ్ళకి పెట్టేయడానికి మనకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి సో నేనైతే ఇలా ప్లాన్ చేసుకుంటానండి. సో నాకు తెలిసి ఇవే నేను చేసుకునే కొన్ని టిప్స్ అయితే. మన ఇంటికి వచ్చే వాళ్ళకి ఆవకాయ రుచి చూపిద్దామని చెప్పేసి కొత్త ఆవకాయ ఉంది కదా, ఎర్రగా భలే ఉంది. మొన్న షార్ట్ వీడియోలో పెడితే చాలామంది బాగుంది, చాలా రెడ్గా చాలా బాగుందని కూడా కామెంట్స్ నాకు పర్సనల్గా చెప్పారనమాట. సో నాకైతే చాలా బాగా అనిపించింది. సో వాళ్ళకే టేస్ట్ చూపిద్దామని చెప్పేసి ఆవకాయ కూడా బయటకు తీస్తున్నాను. సో ఇదండి నేను చేసుకునే కొన్ని అరేంజ్మెంట్స్ అయితే. మీకు కనుక వీడియో బోర్ అనిపించిందేమో ఈరోజు కొంచెం వర్క్తో ఈ వీడియోని నేను పోస్ట్ చేయగలుగుతున్నాను. సో మీకు కనుక వీడియో నచ్చింది అనుకుంటే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో ఇంతకు మా ఇంటికి ఎవరు వచ్చారనే విషయం మీతో షేర్ చేసుకుంటాను. సో మా ఇంటికి వస్తుంది అయితే మా అత్తయ్య గారు, మా మావయ్య గారు. సో మా అత్తయ్య గారు, మా మావయ్య గారు వస్తున్నారు కాబట్టి సో నేను ఇన్ని అరేంజ్మెంట్స్ చేసుకుంటున్నాను. సో ఇదే విధంగా ఎవరు వచ్చినా సరే గెస్ట్లను వచ్చినప్పుడు వాళ్ళని మనం కంపల్సరీగా సాటిస్ఫై చేయాలి కాబట్టి మనం కూడా ఏదైనా సరే ఒక ముందుగా ప్లాన్ చేసుకుంటే కనుక ఆ పనికి తగ్గట్టుగా మనం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో నా ప్లానింగ్ అయితే ఇవ్వండి. సో నేనైతే ఫుల్ బిజీగా ఉన్నాను. థ్యాంక్ యూ.